మనోహరి మనోహరి నీకు విషయం చెప్పాలి. ఇందాక అమర్ సారు బాగీని హక్ చేసుకుని ప్రేమగా మాట్లాడారు. సార్కి గతమంతా గుర్తొచ్చిందేమోనని భయంగా ఉంది మనోహరి. ఏమైంది మనోహరి? ఎందుకంత టెన్షన్ గా ఉన్నా? అయిపోయింది చంబా, నా చాప్టర్ క్లోజ్ అయిపోయే టైం దగ్గర పడిపోయింది. ఫస్ట్ టైం నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. ఎందుకు అలా అంటున్నావు? సార్కి గతం గుర్తొచ్చిందేమోనని నేనన్నానా? ఒకవేళ గుర్తొస్తే సార్ ఈ పాటికి నిన్ను షూట్ చేసి చంపేసేవాడు కదా. అమరేంద్రకి గతం గుర్తుకు రాలేదు, కానీ గుర్తు చేసేవాడు కూడా వస్తున్నాడు. ఎవడు? ఏసీపీ పార్థసారథి. వాడికి నీ గురించి తెలుసా? తెలుసుకోవడానికే వస్తున్నాడు. ఆరు మర్డర్ కేసులో కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వాడు నా గురించి తెలుసుకోవడంతో పాటు అమరేంద్ర కూడా తెలిసేలా చేస్తాడు. దేనికి ఇంతలా భయపడుతున్నావా? నువ్వెంత మందిని చూసుంటావు మనోహరి. నీలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ కి భయపడ్డా షేమ్ గా ఉంది. చిచ్చి. లేదు చంబా, వచ్చేవాడు సామాన్యుడు కాదట. వాడి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే వణుకొస్తుంది. వారంలోపు అరుంధతిని చంపింది, అమర్కి యాక్సిడెంట్ చేసింది, ప్రచండని ఇంటికి తీసుకొచ్చింది, అన్నీ నేనే అని కనిపెట్టి కేసుని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అమర్ నన్ను చంపుతాడేమో, నన్ను జైలుకు పంపించేస్తాడేమో. పని అయిపోయింది చంబా. 100 గొడ్లను తిన్న రాబంధువు ఒక్క తుఫానికి నేల కొరిగిందట. నాకు అమర్కి మధ్య అరుంధతి అడ్డుగా వచ్చిందని దాన్ని చంపాను. నా గురించి తెలిసిపోయిందని అమర్ని చంపాలనుకున్నాను. ఇప్పుడు కథ రివర్స్ అయింది. బాగీ కారణంగా మొత్తం మొదటికొచ్చింది. ఆరులాగా దాన్ని కూడా చంపేసి ఉండాల్సిందే. నేను తప్పు చేశాను.